కస్టడీలో ఉన్న రాధాకిషన్ రావు అస్వస్థతకు గురవటంతో హై బీపీతో కింద పడిపోయారు. ఇక బయట నుంచి వైద్యులను రప్పించి పోలీసులు బంజారాహిల్స్ పిఎస్లోనే రాధాకిషన్కు వైద్య పరీక్షలు నిర్వహించారు. రెండో రోజు కొనసాగుతుంది రాధాకిషన్ రావు కస్టడీ. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. చెప్పండి కృష్ణ. శిరీష, ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారానికి సంబంధించి రెండో రోజు ఈ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుని అధికారులు విచారించడం జరుగుతుంది. ఉదయం 9 గంటల ప్రాంతంలోనే వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ నేతృత్వంలో ఈ సిట్ ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ సాగిస్తోంది. అయితే ఉన్నట్టుండి రాధాకిషన్ రావుకి ఆయన అస్వస్థతకు గురైనారు. ఆయనకు హై బీపీ ఉన్న కారణంతో ఒక్కసారిగా ఆయన కళ్ళు తిరిగి పడిపోయి వాంతులు చేసుకోవడంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు వైద్యుల బృందాన్ని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పిలిపించడం జరిగింది. ప్రస్తుతం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ చేరుకున్న ఈ వైద్యుల బృందం ఆయనకి పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే ఒకవేళ బీపీ కంట్రోల్ అయిందా, సరే లేని పరిస్థితుల్లో ఒకవేళ వైద్యులు సూచన కనుక చేస్తే వెంటనే ఆయనను ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తామని చెప్పేసి పోలీసు అధికారులు చెప్తున్నారు. అయితే రాధాకిషన్ రావు అస్వస్థకు గురైనాడని తెలియడంతో అటు అధికారులు అప్రమత్తం కావడమే కాకుండా ఒక ప్రత్యేక వాహనాన్ని కూడా సిద్ధం చేయడం జరిగింది. వెంటనే ఆయనని ఒకవేళ ఇబ్బంది కనుక మరింత తరలిస్తే ఆసుపత్రికి తరలించేందుకు కూడా రంగం సిద్ధం చేశారు. ఓకే కృష్ణ, థ్యాంక్ యూ.
కస్టడీలో ఉన్న రాధాకిషన్ రావు అస్వస్థతకి గురవటంతో హై బీపీతో కింద పడిపోయారు. ఇక బయట నుంచి వైద్యులను రప్పించి బంజారాహిల్స్ పిఎస్లోనే రాధాకిషన్ కు వైద్య పరీక్షలు నిర్వహించారు. రెండో రోజు కొనసాగుతుంది రాధాకిషన్ రావు కస్టడీ.